హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గార్డెనింగ్ వర్క్స్ ఇంకా అలాగే కొన్ని పనులనేవి పెట్టుకున్నాననమాట. మార్నింగ్ రొటీన్‌లో భాగంగానే ఇవాళ ఒక చిన్న ముగ్గు వేస్తున్నా. యానివర్సరీ పేరు మీద 2 రోజులు సెలవొచ్చేసినట్టుగా అనిపించింది ఇంటి పనికి. ఈరోజు ఇంకా మళ్ళీ రొటీన్ అనమాట. అయితే మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరైన స్వాతి గారు వాళ్ళ బాబు అరిహాన్ రామ్ బర్త్‌డే అంట. విషెస్ చెప్పమని అడిగారు. అరిహాన్ రామ్ వెరీ హ్యాపీ బర్త్‌డే టు యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి బర్త్‌డేస్ చాలా జరుపుకోవాలి. అలాగే మంచిగా చదువుకొని ఒక మంచి స్టేజ్‌లోకి రావాలి. ఇంకా ఈరోజైతే నేను కొన్ని కామెంట్స్‌కి రిప్లై ఇస్తూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ముగ్గు చూసేద్దామా? ఇది 9 చుక్కల ముగ్గండి ఒక్కటొచ్చేంత వరకు. నేను వేసిన ముగ్గు తడిపిండి ముగ్గు. ఎందుకు దీంతో వేస్తున్నానంటే ఈ మధ్య చాలా రోజులైంది గదా! మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చాలామందికి ఈ ముగ్గు గురించి తెలుసు. అయితే దీని గురించి ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నాను అంటే, ఇప్పుడు చలికాలమే అయినా గూడా బాగా గాలికి అటు ఇటు అయిపోతుంది. అది వేసినప్పుడు కొంచెం తొక్కకుండా ఉంటే సరిపోతుంది ఆరిపోయేంత వరకు. అయితే నేను మొన్న ఊరెళ్ళాను గదా! అప్పుడు ఈ ముగ్గే వేసి ఎళ్ళాననమాట. మళ్ళీ నేను 2 రోజుల తర్వాత వచ్చినంక కూడా అది సేమ్ ఎలా అయితే వేశానో అట్లాగే ఉంది. అందంగా భలే అనిపించింది. ఇది ఆరిపోయిన తర్వాత చాలా తెల్లగా కనబడుతుంది. ఓన్లీ బండల పైన మాత్రమే సెట్ అవుతుంది. మామూలుగా మట్టి వాకిలి అలా ఉంటుంది గదా! అక్కడ సెట్ అవ్వదండి. ముందే చెప్పేస్తున్నాను. అయితే దీని లింక్ అడుగుతా ఉన్నారు. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట దీని గురించి. వీలైతే ఈ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసేయండి. అయితే ఒక కామెంట్‌కి ఇక్కడ రిప్లై ఇస్తాను. ఈ జ్యోతులు పెడుతున్నాను గదా! గుమ్మం దగ్గర. ఈ వీటి గురించి అడుగుతున్నారనమాట. ఇవి ఎలా పెడుతున్నారక్క? ఆ మట్టి ప్రమిదలో ఎలా సెట్ చేశారో ఒకసారి విక్ హోల్డర్ గురించి చెప్పండి అన్నారు. అయితే ఇంకొకటేంటంటే ఈ ప్రమిదలు గూడా మీరు కడుగుతారా రోజు? అవే పెట్టేస్తారా అని అడుగుతున్నారు. అలా ఎలా పెడతామండి? పెట్టం గదా! రోజువి రోజు క్లీన్ చేస్తాననమాట. ఇలాంటివి బోలెడన్నున్నాయి. అందుబాటులో ఉన్నవి నేను యూజ్ చేస్తాను. బట్ డైలీ కడిగిన వాటిలోనే దీపం అనేది పెడతాననమాట. గుమ్మం దగ్గర మాత్రం ఈ విక్ హోల్డర్‌లోనే ఎందుకు పెడుతున్నాను అంటే ఆహ్, వత్తి అనేది మనకు సైడ్‌కుందనుకోండి, నూననేది అలా కారుతూ ఉంటుంది. కిందంతా డిస్టర్బ్ అవుతుంది. ఈ విక్ హోల్డర్ వల్ల అస్సలు డిస్టర్బ్ అవ్వదు. అది కాక చక్కగా వెలుగుతూ ఉంటుంది. చూడండి దీనికి ఇలాగా మంచి హోల్ ఉంటది. మనం వత్తులనేవి ఈజీగా పెట్టేయొచ్చు. అలాగే ఈజీగా క్లీన్ గూడా చేయొచ్చు. చాలా ఈజీ ఉంటది. జస్ట్ అలా పెట్టేయడమే మంచిగా సెట్ అవుతుంది. ఇవి మనము వేరే ప్రమిదల్లో, ఇత్తడి ప్రమిదల్లో కానీ, ఇంకా అలాగే అఖండ దీపంకి గూడా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనము అష్టలక్ష్మి దీపం అలా పెట్టుకుంటూ ఉంటాం గదా! అలా గూడా పెట్టుకోవచ్చు. మెయిన్ థింగ్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కడ లీక్ అవ్వదు. దీపం గూడా చక్కగా వెలుగుతూ ఉంటుంది. దీపం వెలిగించిన ప్రతిసారి 2 అక్షింతలు గానీ, లేదా కుంకుమ గానీ ఇవ్వాలనమాట. నేనైతే రెండవ ప్రమిదకు బదులు కింద పెట్టడానికి తమలపాకులు యూజ్ చేస్తున్నాను. మన చెట్లకుంటాయి గదా! అవి ప్రతిరోజు తెచ్చుకుంటాను. నాకు ప్రతిరోజు వెళ్ళడానికి వీలు లేనప్పుడు కొన్ని కోసుకొచ్చి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా. ఇదిగోండి తెల్లవారుతుంది. అంటే 5:30 దాటింది ఇప్పుడే. ఇంకా 6 కల్లా దీపారాధన అనేది అయిపోతుంది మా ఇంట్లో. అయితే ఒక విచిత్రమైన కామెంట్ అండి. నేను ఏ వీడియోలో గూడా చెప్పలేదు గదా! నేను నాన్ వెజ్ తినను కార్తీకంలో ఇలాగా అని. కామెంట్ ఏంటంటే, "ఇన్ని టెంపుల్స్‌కెళ్లారు, మంచిగా పూజలు చేశారు. కానీ కార్తీకంలో నాన్ వెజ్ తినొద్దు అని మీకు తెలియదా?" బేసిక్‌గా నేను వీక్లీ వన్స్, ఎవ్రీ మంత్, ఇయర్లీ నేను మొత్తం లైఫ్ లాంగ్ మండే తినను అని శివయ్యకు దండం పెట్టుకున్నాను. అది నేను ఆల్రెడీ పాటిస్తానండి. కార్తీకంలో తినను అని నేను మీకెక్కడ గూడా చెప్పలేదు. నేను నా కార్తీక మాసం వీడియోలో గూడా చూడండి. ఓన్లీ దీపారాధన మాత్రమే సూర్యోదయానికి ముందు చేసుకుంటాను గానీ, మిగిలినవేవి నేను పాటించను. అన్నింటికి మా ఇంట్లో అలో లేదు. ఇలాంటి రూల్స్ మా ఇంట్లో లేవు అని క్లియర్‌గా చెప్పాను. ఇంకొకటి మేము యానివర్సరీ రోజు గూడా నాన్ వెజ్ తినలేదండి. ఆ రోజంతా మేము టిఫిన్సే తిన్నాము. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ అది గూడా పిల్లల కోరిక మేరకు తిన్నాము. నేను కార్తీకంలో తినొద్దు ఇలాంటివి అవన్నీ మా ఇంట్లో ఏమీ లేవు. అలా ఇప్పుడు నేను పాటించింది మీరు పాటించాలని లేదు. మీరు పాటించింది నేను పాటించాలని లేదు. మా ఇంట్లో పద్ధతులు నేను పాటిస్తాను. ఇంకా పూజలు ఇన్ని చేస్తారంటున్నారు గదా! ఇంకా నిత్య దీపారాధన ఉంటుంది మా ఇంట్లో కాబట్టి, నాన్ వెజ్ తిన్న రోజు చెయ్యను. మిగిలిన డేస్ మార్నింగ్, ఈవినింగ్ దీపారాధన నేను చేసుకుంటా. నేను చేసుకోలేని రోజుల్లో మా పిల్లలు గానీ, మా వారు గానీ దీపారాధన మాత్రం మానమనమాట ఇంట్లో.
అది నేను ఈ వీడియోకి ఆన్సర్ ఇవ్వదలుచుకుంది. కానీ చాలా హర్టింగ్‌గా అనిపించింది. ఒక చిన్న మాట చాలా బాధనిస్తుంది. అది మనం అది మన వరకు వస్తే గానీ తెలియదు. కార్తీకంలో నాన్ వెజ్ తినొద్దని గూడా తెలియదా మీకు అనేది నాకు కొంచెం నవ్వొచ్చినా తర్వాత కొంచెం బాధేసింది. ప్లీజ్ అలాంటి కామెంట్స్ చేయకండి. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి లైఫ్ వాళ్ళది గదా! ఇంకిక్కడైతే ఇదిగోండి రైస్ కడిగి పెట్టేశాను. ఆ రైస్ కడిగిన నీళ్ళు తీసి పెట్టా అనమాట. అవి మొక్కలకి స్టోర్ చేసి అన్నింటికి ఇచ్చినా మంచిదే. లేదంటే ఫ్రెష్‌గా వీక్లీ వన్స్ మనము మనీ ప్లాంట్ ఉంటది గదా! దానికి గానీ, లేదంటే తమలపాకు చెట్లకు గానీ ఇస్తే చాలా మంచిది. ఇంకా అలాగే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కింద రాగి పిండి రుబ్బేసా. నైట్ రుబ్బేసాననమాట. అయితే సండే రోజు ఇదంతా ప్రిపరేషన్స్ అవి చేసుకున్నాను. అయితే ఆ రోజు పెద్దగా నేనేమి అసలు షూట్ చేయలేదు. పెద్దగా కాదు అస్సలు షూట్ చేయలేదు. ఆ రోజంతా రెస్టే అనమాట 2 రోజులు. ఇంకా మార్నింగ్ రొటీన్స్ అన్నీ ఎలా ఉంటాయో మీకు తెలుసు గదా! పొద్దున్నే 4:30 కల్లా నిద్ర లేస్తాను. మెట్ల దగ్గర నుండి కింద గేట్ వరకు క్లీనింగు, కడగడము, ముగ్గులు పెట్టడము ఇవన్నీ అయిపోతాయి. ఇంకా 6 కల్లా దీపారాధన అనేది అయిపోతుంది. ఇక్కడ నేను లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనమాట. అసలు ఇంట్లో ఒక్క కూరగాయ గూడా లేదు. ఏదో మహా అంటే 4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తప్పించి ఇంకా ఏమీ లేవు. ఎలాగో ఊర్లో ఉండనని నేను తెచ్చుకోలేదు. సింపుల్‌గా జీరా రైస్ చేస్తున్నా. అన్నము ఉడికించి చల్లార్చేశాను. తర్వాత పాన్‌లో కొంచెం ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి వేసి కాజు వేశా. ఇది చూస్తే ఇష్టంగా తింటారు పిల్లలు అని చెప్పి. ఒక 4, 5 పచ్చిమిర్చి వేసేసి జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేస్తాను. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత రైస్ అలాగే సాల్ట్ వేసి కలిపితే జీరా రైస్ రెడీ అయిపోతుంది. సైడ్‌కి కొంచెం పెరుగు పెట్టి ఇదిగో వీళ్ళకి బాక్సులు ఇచ్చేసి వీళ్ళనైతే పంపించేస్తున్నా. వంట చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇంకా వీళ్ళు వెళ్తారు. ఇప్పుడు వెళ్లారంటే ఈవినింగ్ వచ్చే వరకు 5:30 అవుతుంది. 2 డేస్ స్కూల్ డుమ్మా అయిపోయింది గదా! వీళ్ళకి బాగా పెండింగ్ వర్క్స్ అయ్యాయన్నమాట. అలాగే కిందనే ఉన్నాను గదా! అని చెప్పి ఇక్కడ మొక్కల్ని చూపిస్తున్నా. అడిగారనమాట. మరి కింద మొక్కలకి ఎప్పుడు పెడతారక్క వాటర్ అని చెప్పి. మార్నింగ్ గేట్ దగ్గర కడగడానికి వస్తాను గదా! ఆల్మోస్ట్ అప్పుడే పెట్టేస్తాను. అలాగే నిన్న మొన్న వేరే వాటరు అక్కడ ఇక్కడ తాగడం వల్ల గొంతు కొంచెం చేంజ్ అయినట్టు అనిపించింది. మా పెద్దబ్బాయికైతే కోల్డ్ గూడా అయిందనమాట. అందుకని కషాయం పెట్టిద్దామని చెప్పేసి నేను కొంచెం పెట్టుకొని ఇంకా మిగిలిన లీవ్స్ అవి పిల్లలకి పక్కన పెట్టేసా. అది అమృతవల్లి. ఇప్పుడు రాగా ఉంటుందనమాట మొత్తం గూడా. రా అండ్ రియల్ అనమాట. పిల్లలంతా వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉందో చూపిస్తున్నా. ఒక్కొక్కసారి ఇవన్నీ నేను షూట్ చేయను గదా! ఇదిగో వీళ్ళు తిన్న ప్లేట్స్ గానీ, వాళ్ళు తుడుచుకున్న టవల్స్ గానీ ఎక్కడియి అక్కడ ఉండిపోతాయి. ఒకవేళ నేను పట్టించుకొని అవన్నీ ఆరేసేయండి అని చెప్తే చేస్తారు. ఒక్కోసారి పెద్దబ్బాయి చేస్తాడు. చిన్నబ్బాయి మాత్రం కొంచెం లైట్ అనమాట. అల్లరి. ఇంకా ఇదిగో ఇవన్నీ క్లియర్ చేస్తున్నా. కొన్ని కొన్ని సార్లు ఇవేమి నేను షూట్ చేయనండి. ప్రతిరోజు చేసే పనులే కదా అని చెప్పి. అయితే కొంచెం అవన్నీ అక్కడి నుంచి తీసేసి, మళ్ళీ క్లియర్ చేసేసి, తుడిచి డస్టింగ్ అది అంతా చేసేసుకొని, ఇక్కడ ఒక చిన్న ఉర్లి టైప్‌లో పెట్టుకుంటున్నా అనమాట. ఉర్లి అంటే ఏమీ లేదు. చిన్న ప్లేట్‌లో కొంచెం వాటరేసి, చిన్ని కృష్ణయ్య ముందు ఒక ఫ్లవర్ అంతే. మంచి సెంట్ గులాబీ పైన చెట్లకు పూస్తే తీసుకొచ్చేసా అనమాట. ఇక్కడ కృష్ణయ్య దగ్గర భలే అందంగా అనిపించింది. నాకసలు ఈ చిన్ని కృష్ణయ్యని చూస్తే భలే నవ్వొస్తుందండి. ఎంత బావుంటారో గదా! ఇంకా అలాగే ఇదిగో ఇవంతా డస్టింగ్ అనమాట. ఆ బుద్ధ దగ్గర గానీ, టీవీ యూనిట్ దగ్గర గానీ, మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా డస్ట్ అనేది చేరుతూ ఉంటుంది. సోఫా అనేది ఒక్కొక్కసారి ఒక్కోలా వేస్తూ ఉంటా. మొత్తం గోడకే వేసేస్తుంటాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకా మామూలుగా వీక్లీ ఒక 4, 5 డేస్ మాత్రం ఇలాగా సెట్ జేస్తూ ఉంటాను. మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్నా. ఇంకా పిల్లలొచ్చే వరకు కొంచెం టైం ఉంది గదా! వాళ్ళకేదైనా స్నాక్స్ చేసిచ్చేలోపు అని చెప్పి పైన మొక్కల దగ్గరికొచ్చేసా. ఇక్కడ ఏంటంటే, ఈ మొత్తం గూడా మొక్కలు కొంచెం ఎండుటాకుల్లాగా ఇప్పుడు శీతాకాలం వచ్చింది గదా! కొంచెం డిఫరెంట్‌గా అయిపోయినాయి. అవన్నీ క్లియర్ చేసేసి మనకి మొక్కల్లో మట్టిని అప్పుడప్పుడు ఇలా గిలగిస్తూ ఉండాలి. ఏంటంటే, మరీ హార్డ్‌గా అయిపోతుంది. మనకి మట్టనేది పొడి పొడిగా ఉండాలి ఎప్పుడే గానీ, గట్టిగా అయిపోయినాయంటే మొక్కలకి బలం అనేది ఉండదు. గార్డెనింగ్ అనేది అంత ఈజీ పనేం గాదు. అవి ఫ్లవర్స్ అవి వచ్చినప్పుడు, కాయలు కాసినప్పుడు అందంగా బావుంటుంది చూడ్డానికి. కానీ ఇది చాలా పెద్ద పనే అనమాట. ఇంకా ఇదిగోండి మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. మా గల్లీలోనే ఉంటాది తను. మ్యారేజ్ డే రోజు మేము ఇంట్లో లేమని చెప్పి నా కోసం ఈ ఈ ప్లాంట్ ఒకటి తెచ్చింది. నాకు మొక్కలంటే ఇష్టమని. తను టీచర్ అనమాట. ఈ
ప్లాంట్ వచ్చేసి మధుకామిని అంట. మధుకామిని ఫ్లవర్స్ అని వైట్ కలర్‌లో వస్తాయని చెప్పింది తను. చూడాలి మరి ఇక్కడ చిన్న చిన్న మొగ్గలవి అయితే కనబడుతున్నాయి. ప్రెజెంట్ నాకు ఎదురుగా ఉండాలని చెప్పి మెట్ల పైన పెట్టేసా. అన్నీ పిచ్చి మొక్కలు, అలాగే కొంచెం ఎండుటాకులు, ఎక్స్‌ట్రాగా వచ్చిన వేస్ట్ మొక్కలు అవన్నీ తీసేసి, కొన్ని టమాటా చెట్లు ఎండిపోయినయి ఉంటే వాటిని గూడా తీసేసాను. వాటికొచ్చిన చిట్టి చిట్టి టమాటాలు అక్కడ పెట్టేసా అనమాట. ఇంక అన్నీ తీసాం గదా! ఇంకొక్కసారి అంతా ఊడ్చేసి కడగాలి అని అనిపించింది. పైన గదా ఓపెన్ టాప్ అయ్యేసరికి చాలా డస్టొస్తుంది. ఇంక ఇవన్నీ చేసుకోవాలండి. కనీసం ఒక 15 డేస్‌కి ఒక్కసారైనా ఈ వర్క్ అనేది తప్పకుండా మేము పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ ఎండుటాకులు ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిని గూడా మేము చెత్తలో వేయమనమాట. కంపోస్ట్ చేస్తాం గదా! మొక్కల కోసం ఆ డబ్బాలో వేసేస్తాం. అలాగే దాని గురించి కూడా అడిగారు. నేను నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తానండి. అది కంపోస్ట్ ఎలా చేస్తాను, ఏంటి అనేది చూపిస్తాను క్లియర్‌గా. అలాగే మీరు తులసమ్మని ఎక్కడ పెట్టారో మళ్ళొక్కసారి చూయించండి అని ఇప్పుడు న్యూగా వచ్చే సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. నేను పోస్ట్ చేసిన వ్లాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ బ్యాక్‌వి కాబట్టి వాళ్ళు చూడలేకపోవచ్చు. సో, తప్పకుండా చూపిస్తా. నిన్నటి యానివర్సరీ వ్లాగ్ చూసారు గదా! ఈ బ్లాక్ బీడ్ చూపించమని అడిగారండి ఇన్‌స్టాలో. అయితే ఈ బ్లాక్ బీడ్ సింగిల్ లైన్ అండి క్రిస్టల్స్. గ్రీన్ బీడ్ మిడిల్‌లో గ్రీన్ స్టోన్ వచ్చింది. సైడ్స్ అంతా గూడా వైట్ స్టోన్స్ అనమాట. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే మాకు వనస్థలిపురంలో గణేష్ టెంపుల్ లైన్‌లో జయలక్ష్మి పర్ల్స్ అని షాప్ ఉంటుంది. అక్కడ తీసుకున్నా. సేమ్ ఈ మోతీ లైన్ గూడా ఇది గూడా అక్కడే తీసుకున్నాను. యాక్చువల్‌గా నిన్నటి శారీకి వేసుకోవడానికే. కానీ వేసుకుంటే నాకెందుకో అంత మంచిగా అనిపించలేదు. సో, ఇదైతే కొంచెం ఫ్యాన్సీ శారీస్‌కి అలా అయినా బానే ఉంటుంది. కలశం బీడ్స్ అండి. ఇది సింగిల్ ఒక్క బీడ్ రూ. 100 అంట. నక్షి ఫినిషింగ్ అనమాట. ఇలా ముత్యాలవి వచ్చి ఈ మోడల్ ఉండింది. ఇది ప్రైస్ వచ్చి వాళ్ళు 1200 అలా చెప్పారు. నేను బార్గెయిన్ చేసి కొంచెం తక్కువకే తీసుకున్నాను. అది అడ్జస్టబుల్ లాగా గూడా పెట్టించుకున్నా. సో, ఇవేంటంటే నిన్న జాతరకెళ్ళినప్పుడు యానివర్సరీ వ్లాగ్‌లో చూసారు గదా! ఇక్కడ ఒక 3 ఐటెమ్స్ తీసుకున్నాను. అవి మీకు చూపిస్తున్నా. ఈ బ్లాక్ బీడ్‌లో అష్టలక్ష్ములున్నారు. చాలా బావుండింది. ప్రైస్ కూడా చాలా తక్కువ అనిపించింది నాకు. 200కి ఇచ్చారండి. కాకపోతే 2 లైన్స్ బీడ్స్ ఉన్నాయి. పైన కింద మాత్రం క్రిస్టల్స్ ఇచ్చారు. ఇది నెక్ కంటే కొంచెం కిందికొస్తుందంతే. దీన్ దీనికి సెట్టింగ్ లాగా బుట్టలు పెట్టుకుంటే బావుంటుందనిపించింది. అలాగే ఈ చాంద్ బాలి ఇయర్ రింగ్స్ ఈ మోడల్‌లో నా దగ్గర లేవు. మెయిన్ నేను తీసుకున్న దానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ బావుంది. అలాగే ప్రైస్ అయితే చాలా తక్కువ. ఇది మామూలుగా నేను మొన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్‌లో చూసినప్పుడు 7, 800 అలా చెప్పారండి. సో, వీళ్ళ దగ్గర మాత్రం నేను 300కే తెచ్చుకున్నాను. అంటే ఫిక్స్డ్ ప్రైస్ వాళ్ళు రాయడమే అలాగ రాశారు. సరే బావున్నాయి గదా! అని జెప్పేసి ఇదొకటి తీసుకున్నా. నిన్న డ్రెస్‌లో గూడా వేసుకున్నవి ఇవే ఇయర్ రింగ్స్ అనమాట. అలాగే ఇదొక హారము. అంటే హారం అంటే పెద్దగా ఉండదు. ఓన్లీ ఫర్ నెక్ వరకే అనమాట. ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! పచ్చలు అలాగే ఈ బీడ్స్ వచ్చేసి కొంచెం యాంటిక్ షేడ్‌లో ఉన్నాయి. సేమ్ ఇదే సెట్ నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్‌లో లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు హై ప్రైస్ చెప్పారు. అంటే 1000 అబోవ్ చెప్పారనమాట. బట్ నాకు ఇది ఆ జాతరలో 300కే వచ్చింది. అందుకని ఇదొకటి తీసుకున్నాను. మనం ప్లెయిన్ శారీస్‌కి గానీ, కొంచెం ఫ్యాన్సీ టైపు కాంట్రాస్ట్ వైస్‌గా కొంచెం క్రీమ్ అండ్ వైట్ శారీస్‌లో చాలా బావుంటుందనిపించింది. అందుకని ఇంక ఇదొకటి తీసుకున్నాను. సో, ఇవేనండి నేను జాతరలో తీసుకున్నవైతే ఈ 3 అంటే ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్ అండ్ ఇదొక చైన్ ఇంతవరకు తీసుకున్నాను. సో, ఇదండి ఇవాల్టి ఈ వ్లాగ్. మీకు ఇంతవరకు వీడియో చూసారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను.